ములుగు జిల్లా ప్రజలకు కలెక్టర్ దివాకర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. గత సంవత్సరం 2025లో జరిగిన అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరిస్తూ ఈ సంవత్సరం కూడా పాడి పంటలు సుఖ సంతోషాలతో ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కలెక్టర్ అన్నారు. ముఖ్యంగా ములుగు జిల్లాలో కలెక్టర్గా బాధ్యతలు నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని అంటున్న కలెక్టర్ దివాకర్ తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. ములుగు జిల్లా 2025 సంవత్సర కాలం పూర్తి చేసుకుని ములుగు జిల్లా ప్రజలందరికీ కూడా నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. మన మధ్యలో జిల్లా కలెక్టర్ గారు 2025 సంవత్సరంలో అదే ఒక అనుభూతిని మరి 2026లో జరగబోయేటువంటి పనులపై జరుగుతున్నటువంటి మేడారం జాతర అభివృద్ధి పనులపై కూడా కావచ్చు. మనం చూసుకున్నట్లయితే ఇప్పటికే మేడారం మహాజాతరకు గత సంవత్సరంలో మనం చూసుకున్నట్లయితే 1,50,00,000 మంది భక్తులు వచ్చే విధంగా పనులు చేపట్టాయి. ఈసారి 2 కోట్ల మంది భక్తులు వచ్చే సందర్భంగా కూడా ఈ యొక్క వర్కులను నిర్వహిస్తున్నారు. ఇప్పటికే నూతన టెక్నాలజీతో కూడా మేడారం పనులు చేపడుతున్నారు. రెయిన్బోలు రాత్రి పగలు తేడా లేకుండా పనులు చేపడుతున్నారు. మనం ఇదే విషయాన్ని జిల్లా కలెక్టర్ గారు ప్రయత్నించాం. సార్ నమస్కారం సార్. ముందుగా మీకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు సార్. మీకు కూడా జిల్లా ప్రజలందరికీ కూడా చూసే వీక్షకులందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తాం. ఓకే సార్, ఈ గత సంవత్సరం అయిపోయింది. 2024లో ములుగు జిల్లాలో ఒక సంవత్సరం కాలంగా ఈ యొక్క అనుభూతి మీ యొక్క సర్వీస్ ఎలా అనిపించింది సార్? ఎలా ఉంది? మేము కూడా ఒక లక్కీగానే ఫీల్ అవుతున్నాం. మనకి ఇట్లాంటి ప్రదేశంలో పని చేయడం కూడా ఒక భాగ్యమనే మనము అనుకోవాలి. ఇక్కడ చాలా మనము మేజర్ మైల్ స్టోన్ వర్క్స్ని మనము చేయగలిగాము. ఒకసారి మా యూనివర్సిటీ చాలా సమస్య నుంచి పెండింగ్ ఉన్నదని గ్రౌండింగ్ చేసి క్లాసెస్ అన్నీ స్టార్ట్ అయ్యాయి. మనకి రామప్ప నుంచి కూడా దాదాపు 100 crore వర్త్ ప్రాజెక్ట్ కొత్తగా మనం తీసుకురాగలిగాం. ఆయిల్ ప్యాన్ ఫ్యాక్టరీని ఒకటి కొత్తగా తీసుకురాగలిగాం. అన్ని ఇక్కడ జంక్షన్స్ డెవలప్మెంట్ కానీ, మనకి బ్లాక్బెర్రీ ఐలాండ్ కానీ, లక్నవరం ఐలాండ్ కానీ, మనకి మొక్కజొన్న రైతులకి మనము చేసిన పనులు కానీ, కొత్త బస్ స్టాండ్ నిర్మాణ పని స్టార్ట్ కానీ, డిపో కానీ, ప్రతి ఒక్క రంగంలో మనము ఒక మేజర్ వర్క్ మనం జిల్లాలో ఏదైతే ఉంది అనుకున్నానో ఇట్లాంటివన్నిటిని మనం చేసుకుంటూ వచ్చాం. ఇంకా మనకి నెక్స్ట్ ఇయర్కి చూస్తే మనము పోయిన సంవత్సరం స్టార్ట్ చేసిన బస్ స్టాండ్ కానీ, డిపో కానీ వర్క్ కంప్లీట్ చేసుకోవడం, తర్వాత మన ఈ రాబోయే జాతర చాలా సక్రమంగా చాలా సక్సెస్ఫుల్గా చేసుకోవడము, దాని తర్వాత మనకి ఒకటి రామప్ప లక్నవరం ఏదైతే ఒక లింక్ ప్రాజెక్ట్ ఒకటి ఏదైతే పెండింగ్ ఉందో దాన్ని ఒకటి క్లియర్ చేసుకోవడము, ఇవన్నీ జిల్లాకి ఒక పెద్ద అసెట్ లాగా క్రియేట్ అయ్యే వర్క్స్. ఇవన్నీ దీని గురించి మనము ఫోకస్ పెడతాము. ఓకే సార్, ముఖ్యంగా జిల్లా కలెక్టర్గా మీరు నిర్వహిస్తున్న క్రమంలో యూనివర్సిటీ కావచ్చు, అటు మేడారం మహాజాతర కావచ్చు, ఇటు చూసుకున్నట్లయితే నేపథ్యంలో కూడా జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయం నిర్మాణ పనులు కూడా జరుగుతున్నారు. ఇలా అనేక అభివృద్ధి పనులు నేపథ్యంలో జరగడంలో మీరు ఎలా ఈ ప్రజలకు ఇంతకుముందు చెప్పినట్టు మాకు ఇక్కడ పని చేయడానికి వచ్చిన అవకాశం కూడా మనకి వీఆర్ గ్రేట్ఫుల్ టు దట్. అవకాశం కూడా మనకి లక్కీగానే ఫీల్ అవుతున్నాం. మేడారం అనేది కొట్టేంత మంది భక్తులకి అదొకటి నమ్మకం. స్టేట్ ఫెస్టివల్గా కూడా ఉంది. మీరు చెప్పినట్టు 1.5 crore నుంచి 2 crore పీపుల్ ఈసారి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. అంత పెద్ద ఎత్తున ఒక లైఫ్ టైం ఆపర్చునిటీ అని మనం అనుకోవచ్చు. అందరికీ ఇట్లాంటి అవకాశాలు రావు. మాకు వచ్చింది, మేము ధన్యులం. కానీ అంతే సిన్సియారిటీతో, అంతే కష్టంతో మనం అందరూ ఎంటైర్ టీం అక్కడ పని చేస్తున్న టాప్ నుంచి పెట్టుకుని లాస్ట్ పని చేసే ఒక వీళ్ళు కూడా భక్తి శ్రద్ధలతో ట్రైబల్ సంస్కృతిని పాటిస్తూ ఇక్కడ కూడా దుఃఖే కాకుండా మనము చేస్తున్నాం. చివరిగా ములుగు జిల్లా ప్రజలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు. అందరికీ మేము చెప్పేది ఒకటే, సో విష్ యూ వెరీ హ్యాపీ, ప్రాస్పరస్, హెల్దీ న్యూ ఇయర్. గవర్నమెంట్ ఉన్నదే పేద ప్రజలకి, దీనులు, దళితులు, మహిళలు వీళ్ళ కోసమే గవర్నమెంట్ ఉన్నది. మనము వీఆర్ ఆల్వేస్ 24 hours వీఆర్ అవైలబుల్ టు డూ సర్వీస్ టు ద గవర్నమెంట్. మనం కూడా ఈ జాతర టైంలో కూడా మనకి ఎక్కువగా భక్తులు ఇవన్నీ వస్తారు కాబట్టి ఆ టైంలో మనము టైం టు టైం ఇచ్చే సలహాలు, సూచనలు, డైరెక్షన్స్ని అందరూ పాటిస్తూ మాతో కోఆపరేట్ చేయాలని అందరికీ కోరుకుంటాం. ఓకే రైట్, మనం చెప్పుకున్నట్లయితే 2025 సంవత్సరంలో చేసిన పనులను గుర్తు చేసుకుని 2026లో ములుగు జిల్లా ఎంతో సంతోషంగా ఉండాలని తెలియపరుస్తూ ఇప్పటికే ములుగు జిల్లాలో ఈ పనులపై నేను
ఇక్కడ ఉండి ఈ యొక్క మేడారం సమ్మక్క సారలమ్మ పనులు కావచ్చు, అటు గిరిజన యూనివర్సిటీ కావచ్చు, ఇటు కలెక్టరేట్ కావచ్చు, ఇట్లా చెప్పుకుంటూ పోతే అటు ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ కావచ్చు, ఇలా అనేక పనులపై మేము ఉండి ఇక్కడ పనిచేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ జిల్లా ప్రజలందరూ కూడా సుఖ సంతోషంగా పాడి పంటలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా మేడారం మహాజాతరకు వచ్చిపోయేటువంటి భక్తులకు 2 కోట్లకు పైగా వచ్చేటువంటి భక్తులకు సకల సౌకర్యాలు ఏర్పాటు చేయడం కోసం మా వంతు కృషి చేయడం, అమ్మవారి ఆశీస్సులు మాపై మెండుగా ఉంటాయని చెప్పి ఉంటాయని చెప్పని ఇప్పుడు జిల్లా కలెక్టర్ గారు తెలియపరిచారు. సంపద